100 కోట్లు పెట్టి విమానం కొన్నాడు, 300 కోట్లు పెట్టి ఫామ్ హౌస్. వీడు జన్వాడ ఫామ్ హౌస్ ఆ కొడుకు హరీష్ రావుకు ఎక్కడ పడితే అక్కడ భూములు కోట్లు. అసలు ఆయనకు రబ్బర్ చెప్పులతో వచ్చిండంటారు. అంటే ఇట్లాంటోడు ఎట్లా జాతిపిత అవుతాడు? మనకు సిగ్గుండాల. ఒకవేళ జాతిపిత అంటే ఒక పోనీ గాంధీని అంటారు, ఆయన బట్టలే ఉండవు, ఆయన పేరు మీద భూములు లేవు. అంటే ఆయనను వ్యతిరేకించే ఉన్నప్పటికీ కూడా ఈయన ఇన్నిగానో సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఈయన ఎట్లా అవుతాడండి? కొండ లక్ష్మణ్ బాబుజీ మంత్రి పదవికి రాజీనామా చేసిండు, జలదృశ్యంలో ఈయన పార్టీ ఆఫీస్ పెట్టుకుంటేనే డబ్బులు ఇచ్చిండు, తెలంగాణ ఉద్యమాన్ని తొలి దశలో ఉర్రూతలూగించిండు. జీవితమైన ఆస్తులను నమ్ముకున్నాడు అవుతాడా? లేకపోతే ఆస్తులు కూడగొట్టుకున్నాడు జాతిపిత అవుతాడా? ఇది ఎక్కడిదో ఒక 100 ఛానళ్ళని పెట్టుకొని డింగా అని చేస్తున్నారు. ఈ రాక్షసులను ఎదుర్కోవాలంటే మనకు ఎలక్షన్ ముందైంది, కానీ ఇప్పుడు ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఓకే,